నీ పాప ఎక్కడుందంటే అడుక్కునే వాళ్ళ దగ్గర ఉందమ్మా. క్షమించొద్దా, నేను నిన్ను బాధ పెట్టాలని ఈ మాట అనడం లేదు. నా బాధ అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. పెళ్ళైన ఆడదానికి చావైనా బ్రతికైనా అత్తారింట్లోనే. ఆ విషయం మీ అమ్మ నీకు చెప్పలేదేమో గాని నాకు ఇదిగో మా అమ్మ చెప్పింది. మా అమ్మని ఆదర్శంగా తీసుకొని అత్తారింటికి కోడలుగా వెళ్ళాలనుకుంటున్నాను. అది అది మీ దృష్టిలో తప్పైపోతుంది. నీ కోపానికి నన్ను, నా జీవితాన్ని బలి చేస్తున్నావు. తప్పు నువ్వు చేస్తూ నన్ను వేలెత్తి చూపిస్తున్నావత్తా. అత్తా, ప్రేమతో ప్రపంచాన్ని జయించొచ్చు, కానీ పగతో పక్కవాడి మనసును కూడా గెలవలేము. ప్రతీకారం కోసం ఎంతగా తపన పడుతున్న నీలో ప్రేమను చూడాలని నేను తప్పిస్తున్నానత్తా. నీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చూశాను కాబట్టి చెప్తున్నాను. నా ప్రేమ కోసం, నాకు పెళ్లి చేయడం కోసం పగను వదిలేసి నువ్వు ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టావు. నా కోసం మా అత్త ఆ పని చేసిందని తెలిసిన తర్వాత నీకు నేను మేనకోడలైనందుకు ఎంత ఆనందపడ్డానో తెలుసా అత్త? నాకు నువ్వు కావాలత్తా. నీ ప్రేమ, నీ అభిమానాలు కావాలి. అందుకే అత్తారింటికి వెళ్లే అవకాశం నా చేతిలోనే ఉన్నా కూడా నేను ఆగిపోయాను. ఎందుకు తెలుసా అత్త? నీకోసం. పగ గురించి ఇంతగా ఆలోచించ నువ్వు ప్రేమ గురించి ఆలోచిస్తే, ఆ ప్రేమని అందరికీ పంచిస్తే అంతకు మించిన స్వర్గం ఇంకెక్కడో ఉండదత్తా. మన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ప్రేమగా మాట్లాడితే అమృతంలో ఉంటుందత్తా. ఆ అమృతం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అందుకే నీతో అన్నాను, గుర్తుందా? నీకు చెప్పకుండా గడప దాటను, ఆ ఇంటికి వెళ్ళను అని. ఎందుకు తెలుసా అత్త? నువ్వు నీ పగకి నన్ను వారసురాలు చేయాలని చూస్తున్నావు. నేను నిన్ను ప్రేమకి దేవతను చేయాలని చూస్తున్నాను. అదే అత్త నాకు తేడా. నీ మీద అందరికీ మెయిల్ పెట్టానని తెగ బాధపడిపోతున్నారుగా. నేను పెట్టింది మెయిల్ మాత్రమే, కేస్ కాదత్తా. ఎందుకు తెలుసా అత్త? నీ మీద కేసు పెడితే పోయేది నా పుట్టింటి పరువు. అందుకే నేను ఆ పని చేయలేదు. నువ్వు మారుతావన్న నమ్మకం, నేను మారుస్తానన్న ధైర్యం, ఈ రెండేనత్త నేను ఇంట్లో ఉండడానికి కారణం. నన్ను పగోడి కోడలుగా చూస్తావో లేక నీ మేన కోడలుగా చూస్తావో నీ ఇష్టం. కానీ నేను మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆ ఇంటి కోడల్నే. నువ్వు నా మేనత్తవే.
వైషు వెళ్లాల్సిందేనా? మొక్కు కదమ్మా, తప్పదు, వెళ్ళాలి. సూర్య పాప వచ్చిన తర్వాత మీరందరూ కలిసి వెళ్ళొచ్చు కదా వైషు. సూర్య పాప ఎప్పుడొస్తారో చెప్పగలవా పిన్ని? నాకు తెలుసు పిన్ని. వాళ్ళని చూస్తామో లేదో అన్నది నాకే కాదు, మీకు కూడా తెలీదు. అందుకే ఆ దేవుడికి చెప్తేనైనా సూర్యని పాపని నా దగ్గరికి పంపిస్తాడన్న ఆశతో వెళ్తున్నాను. దయచేసి నన్ను ఆపకండి. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తమ్మా. వస్తానన్నయ్య. పిన్ని వస్తాను. అమ్మా వైషు, మధ్యలో ఫోన్ చేస్తూ ఉండు, మర్చిపోకమ్మా. సరే అమ్మా. అక్క, వైషు నేను దింపొస్తాను. పద వైషు. శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం పినాకినేయ నమః. శశిశేఖరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం కఠోరాయ నమః. ఓం భస్మోధూళిత విగ్రహాయ నమః. కోడలుగా ఆ ఇంటికి వెళ్ళడానికి నీ కూతురు అక్కడ పూజలు చేస్తుంది, నువ్విక్కడ వంటలు చేస్తున్నావా? చెయ్యి చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి. ఈ వంటలన్నీ ముత్తైదువులకు పెట్టి పుణ్యం మూటగట్టుకుందామనేగా. నేనుండగా మీకు పుణ్యం దక్కనిస్తానా? పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు నీకొచ్చేది పాపమేనే. ఓం సహస్రాయ నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. అమ్మా, అమ్మా, పూజ అయిపోయింది, నైవేద్యం పెట్టాలమ్మా. ప్రసాదాలు రెడీ చేసావా? చేసినానమ్మా, తీసుకొస్తాను. అమ్మా ఒక్క నిమిషం, నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో. ఈ ఈరోజనాల మందు కలిపిన పాయసం తింటే ముత్తైదువుల కడుపు నిండడం కాదు,
మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏం సిరి, నైవేద్యం తీసుకుపోవడానికి వచ్చినావా? అవును నానమ్మా. తీసుకెళ్ళు తీసుకెళ్ళు, త్వరగా అలాగే. తీసుకెళ్ళు. తీసుకున్నానమ్మా. నా ఖాతాలో పుణ్యం బాగానే ఉందిలే. మీ తల్లి కూతుళ్ళకే తక్కువైనది కాబట్టి మీరే కళ్ళకద్దుకోండి. ఎళ్ళు ఎళ్ళు. స్వామి, మళ్ళీ మా రెండు కుటుంబాలు కలిసేలా దీవించు. ఈశ్వర, పరమేశ్వర, నా బిడ్డ కోడలిగా ఆ ఇంటికి వెళ్ళనీకి ఏ ఆటంకాలు ఎదురు కాకుండా చూడు స్వామి. పదండమ్మా, భోజనానికి వెళదాం. లేవండమ్మా లేవండి. కడుపు నిండా బాగా తినండి. వెళ్ళండమ్మా వెళ్ళండి. నానమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. పదండి భోంచేద్దాం. తినండి సిగ్గు లేకుండా. అదే సిగ్గు పడకుండా బాగా తినండి అని అంటున్నా. ఉమాదేవి, వాళ్ళకు పాయసం కూడా వడ్డించు. ఇదిగో అమ్మాయిలు, పాయసం కొద్ది కూడా ఇడిచిపెట్టకుండా తినండి. మీరు కడుపు నిండా తింటేనే కదా వీళ్ళకు పుణ్యం వచ్చేది. నానమ్మ, నీకు కూడా పాయసం వడ్డించమంటావా? ఆహాహాహా, తీపి నాకు పడదు గాని పులిహార పట్రా. ముసల్దానా, నా పూజ చెడగొట్టాలని చూస్తావా? ఇప్పుడు నీకుంటుంది చూడు. ఇదిగో నాన్నమ్మ. ఏందే అట్టా చూస్తున్నావు? దిష్టి తగులుతాది.
Olame. Olame. Oi. 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 వీళ్ళకేం కావట్లేదేంటి? ఇంకొంచెం తీసుకురాను నానమ్మా. హ్మ్. ఓ. ఏమైనా అదే అట్టనవుతా ఉండవు. మంచి పని చేసినావే. లేదంటే నీ పూజ పాడు చేయాలని చూస్తుందా? తగిన శాస్త్ర జరిగినది. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడ్డం అంటే ఇదే. నువ్వు పాయసంలో కలిపావు, నేను అదే మందుని నీకిచ్చిన పులిహోరలో కలిపాను. నాకు తెలుసు నాన్నమ్మా నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. అందుకే అమ్మకి ముందుగానే చెప్పాను ప్రసాదాలన్నీ వేరుగా తీసిపెట్టమని. పాపం ఆ విషయం తెలియక నువ్వు తొందరపడ్డావు. టిట్ ఫర్ టాట్. ఎలా ఉంది నాన్నమ్మా? నిన్ను నా ప్రేమ కోసం, నాకు పెళ్లి చేయడం కోసం పగలు వదిలేసి నువ్వు ఇంటి కోడలుగా అడుగుపెట్టావు. నాకు నువ్వు కావాలన్నా, నీ ప్రేమ, నీ అభిమానాలు కావాలి. ఇంద్రమ్మా, 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 ఏందమ్మా? ఏందే ఆలోచిస్తా ఉండవు? దాని మాటలు నువ్వు పట్టించుకుంటా ఉండావు అంటే దాని మాయ నీ మీద పని చేస్తా ఉండాదన్నమాట. ఏందమ్మా నువ్వు అనేటిది? బాధగా ఉండాది. దేని గురించి? నీ గురించే. పులిలా గర్జించే నువ్వు మునిలా ఆలోచిస్తా ఉండావంటే నీలో మార్పు మొదలైనది.
నాకు అర్థమైపోతా ఉండాది ఇంద్రమ్మ. సిరి నీ చేత ఒప్పిస్తాది. తప్పకుండా నిన్ను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కిస్తాది. అమ్మా అట్టా ఈ జన్మలో జరగదు. జరగదని నువ్వు అంటా ఉండావు, జరిపిస్తానని సిరి అంటా ఉండాది. ఏది నమ్మాలా? అమ్మా నీ కూతురి మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉండాది ఇంద్రమ్మ, కానీ ఆ నమ్మకాన్ని సిరి నీరు గారుస్తా ఉండాది. సిరిని ఆ ఇంటికి పంపిస్తానని భయంగా ఉండదమ్మా? కాబట్టే కదా ఇంతగా మొత్తుకుంటా ఉండాది. నీ పెళ్ళాం అండ చూసుకొని నీ కూతురు రెచ్చిపోతా ఉండాది. చిన్న పెద్ద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉండాది. తల్లికి 4 తగిలిస్తే కూతురు దారిలోకి వస్తుంది. ఉమాదేవిని పిలిచి తన్నాలి అంతేగా. తంతే మాట వినే స్థాయి నుండి ఎప్పుడో దాటిపోయినదమ్మా. అయితే ఇప్పుడేం చేస్తానంటావు? ఓ పని చేస్తానమ్మా. ఏందది?